ప్రభువైన యేసుక్రీస్తు నామములో వింటున్న మీ అందరికి కూడా వందనాలండి. మరి దేవుడు ఒక ప్రాముఖ్యమైన వాక్యంతో ఇవాళ మనతో మాట్లాడుతున్నాడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. మనుషుల కోసం జాగ్రత్త పడుడి అంటే వాక్యానికి అర్థం ఏంటంటే మనతో స్నేహితులు ఉంటారు, మనతో బంధువులు ఉంటారు. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే అనేక మంది మనతో ఉంటారండి. మనతో ఉండి మనం ఉన్నప్పుడు ఒక మాట, మనం లేనప్పుడు ఇంకో మాట మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటాడండి. అలాగే మనకు మేలు చేస్తాడని నమ్మించే వాళ్ళు ఉంటారు, కీడు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. దేవుడి వాక్యం ఏం మాట్లాడుతున్నా, మనుషులను బట్టి జాగ్రత్త పడుడి. మనం ఏం చేయాలంటే దేవుని నమ్ముకోవాలి, దేవుని విడిచిపెట్టకూడదండి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడి స్నేహం మనం విడిచిపెట్టకూడదు, దేవుని మనం నమ్ముకోవాలండి. మనుషులను బట్టి మనం చాలా జాగ్రత్త పడమని ఈ వాక్యంతో దేవుని మాట్లాడుతున్నాం. మీరందరూ కూడా ఈ వాక్యంతో బలపడాలని ప్రభు పేరు